కొత్త సిఎస్ ఎవరు? రేసులో వికాస్ రాజ్, జయేష్ రంజన్. ఏముంటుంది, ఎవరైతే ఏముంటుంది, జనానికి ఏమైనా ఒరిగేది ఉందా, లేకపోతే వీళ్ళు ఏమైనా గొప్ప నిర్ణయాలు తీసుకునేది ఉందా? ప్రభుత్వము, నాయకులు, లీడర్లు ఏం చెప్తే గది తలంచుకొని చేయాల్సిందే తప్ప 9 రోజుల్లో ముగియబోతున్న సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం 10 నెలలుగా ఎక్స్టెన్షన్ మీద కొనసాగుతుంది. ఆయన ఆల్రెడీ ఒకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు, ఆ 10 months కూడా అయిపోయింది. సో ఇంకో 9 daysలో ఆయన వెళ్ళిపోవాల్సిందే. మరి కొత్త వాళ్ళు ఎవరు? రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై సెక్రటేరియట్తో పాటు బ్యూరోక్రసీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సిఎస్ కె రామకృష్ణారావు పదవి కాలం మరో 9 రోజుల్లో అంటే జూన్ 30వ తేదీకి ముగుస్తుంది. నిజానికి 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు గత ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ముందు 7 నెలలు, ఆ తర్వాత మరో 3 నెలల చొప్పున 10 నెలలు పొడిగించింది. ఈసారి మళ్ళీ పొడిగించడం ఏమి ఉండదు అని అంటున్నారు. మరోసారి ఎక్స్టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి ప్రపోజల్స్ కూడా పంపలేదట. దీంతో ఆయనకు 3వసారి పొడిగింపు లభించే అవకాశాలు దాదాపు లేవట. సిఎస్ పీఠం కోసం 92 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న వికాస్ రాజ్, జయేష్ రంజన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పరిశీలిస్తోంది. అత్యంత సీనియర్ అయిన శశాంక్ గోయల్ ఈ ఏడాది సెప్టెంబర్లోనే రిటైర్ కాబోతున్నారు. మరో సీనియర్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్లో ఉండడంతో రేవంత్ రెడ్డి దృష్టి ఇప్పుడు వికాస్ రాజ్, జయేష్ రంజన్లపై పడ్డది. జయేష్ రంజన్ 2027 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈయనకు సిఎస్ పదవి దక్కితే 15 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. అదే వికాస్ రాజ్కు దక్కితే దాదాపు 2 ఏళ్ళు, 3 నెలలు తక్కువ 2 ఏళ్ళు సిఎస్ పదవిలో ఉంటాడట రిటైర్ అయ్యేంత వరకు. మరి ఎవరిని పెడతారో చూడాలి. మరి ఇందులో ఇద్దరు దోస్తులే. జయేష్ రంజన్ అయితే ఏది చెప్తా చేస్తాడు. గతంలో కేటీఆర్తో ఉంటుండే ఆయన, ఇక ఆయన కథ వేరే పెద్దగా ఉన్నది. ఇదే జయేష్ రంజన్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అప్పుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే జయేష్ రంజన్ తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఏమనంటే ఐఏఎస్లు ఎక్కడున్నారు, ఉన్న వాళ్ళని వాడుకోవాలి, ఇవన్నీ స్టోరీలు. మళ్ళీ ఇదంతా ఒక బ్యాచ్ ఇది. నవీన్ మిట్టలు, జయేష్ రంజను, అంతమందున సోమేష్ కుమారు, రజత్ కుమారు, బిహారీ. జయేష్ రంజన్, వికాస్ రాజులలో ఎవరిని అదృష్టం వరిస్తుందో అన్న దానిపై సెక్రటేరియట్ కారిడార్లలో భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయట. గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన వికాస్ రాజ్కు క్షేత్రస్థాయి పరిపాలనపైన పట్టున్నది. ప్రస్తుతం R&B స్పెషల్ సిఎస్గా వరంగల్ ఎయిర్పోర్ట్, RRR అనుమతులు, ఇతర గ్రీన్ఫీల్డ్ హైవేలు, హ్యామ్ రోడ్ల విషయంలో ఆయన పనితీరుపైన ముఖ్యమంత్రి సంతృప్తిగా ఉన్నాడట. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను నిర్వర్తిస్తున్న జయేష్ రంజన్ రేస్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. రేసులో గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలం పాటు ఐటీ, పరిశ్రమల శాఖల కార్యదర్శిగా పనిచేసి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల పెట్టుబడులు హైదరాబాద్కి రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే తీరును కనబర్చిందట. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక వాళ్ళకి నచ్చిన పేర్లు పెడతారు. ఇక తెలియంది ఏముంది, అలా మాటినాలకు అంతే. ఇప్పుడు ఇది వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేసో లేకపోతే ఇంకోటో ఉండదు. చెప్తే మాటింటోళ్ళని పెడతారు. చెప్తే మాటినాలే అండ్ దోపిడీకి ఎక్కడ అడ్డం రావద్దు, గంతే. ఈ 2 అంశాల మీదనే ఉంటుంది.